హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపిస్తున్న కర్రీ ఎగ్స్ కర్రీ అండి. ఎగ్స్ అంటే ఎగ్స్ని ఉడకపెట్టకుండా మనం ఎగ్ పలంగా కొట్టేసుకుని వండుకోవచ్చు. అయితే ఏ విధంగా చేయాలో చూసేద్దామా? చాలా ఈజీగా తక్కువ టైంలో చేసేసుకునే ఎగ్స్ కర్రీ ఏ విధంగా చేయాలో చూసేద్దాం. ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేపుకోవాలి. నేను ఆనియన్స్ వేసేస్తున్నానండి. ఆనియన్స్ కలర్ మారేదాకా వేపుకోవాలి. నేను మీకు చూపించే ప్రతి రెసిపీ కూడా ఎక్కువ టైం పట్టకుండా ఈజీగా మనం తొందరగా చేసేసుకునేలాగే నేను రెసిపీస్ చేసి చూపిస్తున్నానండి. చూసారా, ఆనియన్స్ బాగా ఏగిపోయాయి. తర్వాత ఒక అర గ్లాసు నీళ్ళు వేసుకోవాలి. తర్వాత కర్రీకి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. తర్వాత ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టేసుకోవాలి. కర్రీ ఎగురుతుండగా మనం ఎగ్స్ కొట్టుకోవాలి. నేను ఒకసారి కలిపేసానండి. కలిపేసి మూత పెట్టేస్తున్నాను. కర్రీ కొంచెం ఎగురుతుండగా అప్పుడు మనం ఎగ్స్ కొడదాము. కర్రీ ఇప్పుడు కుతకుతలాడుతుంది. ఇప్పుడు మనం ఎగ్స్ కొట్టుకోవాలి. ఎగ్స్ కొట్టి ఎగ్స్ని మనం ఏమీ కదపకూడదండి, అలా వదిలేయాలి అంతే. చూసారా, నేను ఎగ్స్ కొట్టేసి ఎలా వదిలేస్తున్నానో అలా వదిలేయాలి. వదిలేసి మూత పెట్టేయాలి. ఈ విధంగా ఎగ్స్ని కొట్టాలి. ఎగ్స్ని కొట్టేటప్పుడు మనం సైడ్ నుంచి కొట్టుకోవాలి. సెంటర్లో ఫస్ట్ కొట్టకుండా సైడ్ నుంచి కొట్టుకుంటే మనకి 5-6 ఎగ్స్ దాకా పడతాయి మనం తీసుకునే బౌల్కి. ఎగ్స్ ఒకదానికొకటి అంటుకోకుండా చాలా నీట్గా ఉడుకుతాయి. చూసారా, నేను ఎగ్స్ని ఈ విధంగా కొట్టేసాను. ఈ విధంగా కొట్టేసి మనం అస్సలు కదపకుండా అలా మూత పెట్టేసి వదిలేయాలండి. కర్రీలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోవాలి. కర్రీ దగ్గరకు వచ్చేయాలి. చూసారా, ఒకసారి మూత తీసి చూస్తే ఎగ్స్ మనకు ఉడుకుతున్నట్టు కనిపిస్తున్నాయి. ఇంకా వాటర్ ఉంది. కూర ఇంకా ఎగరాలి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉడకనిద్దాము. ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది. ఎగ్స్ బాగా ఉడికిపోయినాయి. మనకి చూస్తుంటేనే అర్థమవుతుంది. వాటర్ కూడా దగ్గరకు వచ్చేసింది. కర్రీ ఎగిరిపోయింది. అంతే, ఎంతో ఈజీగా చేసేసుకునే ఎగ్స్ కర్రీ రెడీ. ఎగ్స్ ఉడకపెట్టి కర్రీగా చేసుకోవడం కంటే ఈ విధంగా చేసుకుంటే తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. నేను వేడివేడి అన్నం కూడా వండేసానండి. ఈ రైస్లో కలుపుకుని ఆ ఎగ్ కర్రీ వేసుకుని తినేయడమే. నా రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కితే సబ్స్క్రైబ్ అవుతుంది. మళ్ళీ ఇంకో ఈజీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.